అమ్మా మీ పేరేంటి? పార్వతమ్మ. పార్వతియా? ఇల్లు మీదనా? ఇల్లు లేదు. మరి ఇక్కడ ఇల్లు వాళ్ళు అక్కడ అలా మాడనోళ్ళు ఇచ్చారు. ఉన్నాను ఇల్లు కూడా బాగుంది, వేసుకోమంటాను. పడిపోతే చచ్చిపోతే కూడా వేసుకోమంటారు. ఎక్కడ ఇల్లు దొరకలేదు, ఇల్లు లేదు, ఏది లేదు. కళ్ళు పడవ పింఛన్ వస్తే మందులు 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 కొడతాను. మందులు ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు. ఆ పింఛన్ వస్తే ఆ మందులు కొంత పాసనం కొంత. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎప్పుడు మేమమ్మా. పెళ్ళయిందా మీకు? అయ్యింది. భర్త చచ్చిపోయారు 2 సంవత్సరాలు అవుతుంది. అలాగా పింఛన్ బియ్యము, రేషన్ బియ్యము, రేషన్ ఈ పింఛన్ వస్తే అవే మందులకి అవే కొట్టాను. ఏ పనికి కష్టపడినాను. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది కష్టపడినాను. నడుము దెబ్బ తినేసింది. పిండి కర్ర పడిపోయింది నడుము మీద. నడుము దెబ్బ తినేసి. మీకు పిల్లలు లేరమ్మా? పిల్లలు ఉందంటే మెంటలు ఎత్తిపోయింది. బుర్ర పని చేయక మెంటలు ఎత్తిపోయి తిరిగి వస్తుంది. మన దృష్టిలో ఉండదు. పని అంతా పోతాను తిరిగి వస్తుంది. అలాగే మెంటలు తిన్నాక దానికి ఏ పోనీ ఎంత అన్నం నేను పెట్టడమే. ఎటు తెలిపొద్దో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎటు వెళ్ళిపోద్దో తెలియదు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తుంది అంతే. ఇంత అన్నం పెట్టడమే నేను, కానీ అదేటి చేయదు. మన దృష్టిలో లేదు అసలు. పెళ్ళి అయ్యింది. అయితే అతను కొంటుకుంటే మెంటలు ఎత్తిపోయి తిరిగేసింది. అప్పుడు నా పెళ్ళి అయిన మనిషికి లేదు తిరిగి వస్తుంది. నా కాడ లేదు, అతని కాడ లేదు. పెళ్ళైన తర్వాత ఇలా జరిగిందా? పెళ్ళైన తర్వాత. ఎన్ని రోజులకి? ఇప్పుడు దగ్గర ఒక 20 సంవత్సరాలు అవుతుంది. మీ అమ్మాయికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అతని కాడ ఒక 5-6 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత అంతా మెంటలు ఎత్తిపోయి అలా తిరిగి వస్తుంది. పని అయిపోదు, పని చేయదు, మెంటలు ఎత్తిపోయి తిరిగి. పిల్లలు లేరు మీ అమ్మాయికి? లేరు. మాట్లాడుతుంది బాగానే? బాగా మాట్లాడుతుంది. అమ్మాని పిలుస్తుందా? పిలుస్తుంది. ఇప్పుడు రమ్మంటే రాదా? ఎక్కడికి వెళ్ళింది? అయితే వెళ్ళింది. మరి నేదమ్మా. మీరు లేదు. మీది మామూలు పెళ్ళి అయ్యాక మీరు ఇక్కడికి వచ్చారా లేకపోతే? పెళ్ళి అయిన తర్వాత వచ్చాము. మీ ఆయనకి ఇల్లు లేదా? పాత ఇల్లు అక్కడ ఉంటే అతను అప్పుడు నన్ను రాకముందు అమ్మేశాడు అనమాట. ఇల్లుగా పూరిల్లు అనమాట. ఆ పూరిల్లు అమ్మేశాడు. అమ్మేసి ఇక్కడికి వచ్చేసాడు అనమాట. 5-6 వేలకు వచ్చింది ఆ పూరిల్లు. అన్ని పరిస్థితులు ఉన్నాయమ్మా, బాధలు ఏడు చెప్తాను. బంధువులు ఎవరు లేరమ్మా? బంధువులు ఎవరు లేరు? కుటుంబం ఉన్నారు కదా, మళ్ళీ చూస్తాడు. కష్టమో సుఖం అయితే చూస్తాడు కానీ అన్నం పెడతారు, నేను ప్రతి ఏడు ఇస్తారు. మనకు వచ్చింది మనం బతకలేదు. అమ్మా నీకు రేషన్ ఇస్తే వండుకుంటావా? రైస్ బ్యాగ్ 25 కేజీలు. మీరు ఈ నెల బియ్యం ఏమీ తెచ్చుకోవద్దులే, సరేనా? చీర చలేస్తుంది అంటున్నావు కదా, ఇంకమ్మ దుప్పటి. ఎక్కడో పడుకుంటామమ్మ, ఇంట్లో పడుకోను. ఎందుకంటే ఏకం పోయింది చేపల్లో, ఏకం పోయింది. రాత్రి పడిపోద్ది అనేసి ఎక్కడే పడుకుంటాం. ఇంకమ్మ డబ్బులు 4000. దాచుకోమ్మా. ఇంతకన్నా నేను కూడా ఏమి చేయలేను కాబట్టి ఇంతవరకు నేను సహాయం చేయగలుగుతున్నాను ప్రస్తుతానికి. నిజంగా ఇంకా ఇంకా ఎక్కువ చేయాలని నాకు ఆశ ఉన్నా కానీ ప్రస్తుత స్తోమత నాకు లేదు, మీకు తెలుసు. భగవంతుడి దయ ఉంటే కనుక ఫ్యూచర్లో మంచి అనాథాశ్రమం పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అన్నం పెట్టాలని ఆశ అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే నేను అంత పెద్దది నేను చేయలేను కాబట్టి ఇంటింటికి వెళ్ళి నేను ఈ చిన్నపాటి సహాయం చేస్తున్నాను.